హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం దేవుని సన్నిధిలో ఉండడానికి దేవుడు మనందరికీ చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహిస్తూ చూడడానికి ఆయన నామాన్ని మనము కీర్తిద్దాం, కొనియాడుతూ వచ్చాం. ఆత్మీయ గీతాల ద్వారా మరి కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానించుకుందాం. మరి దినం కూడా ఒక అంశ భాగంగా మనము దేవుని వాక్యాన్ని మనము నేర్చుకుంటాం. భూమి మీద మనుషులను చూసినప్పుడు ఏదో చింత కలిగి, ఏదో బాధతో కృంగిపోతూ సంతృప్తి లేని జీవితాలను జీవిస్తూ ఉంటున్నాం. మానవుడు జీవిస్తున్న ఈ కొద్దిపాటి 60, 70, 80 సంవత్సరాలు తనకు ఏదో లేదని చింతపడుతూ, వాటి కొరకు ప్రాకులాడుతూ, వాటి కొరకు అనేకమైన చెడ్డ పనులు చేస్తూ చింతతో తాను బ్రతుకుతూ ఉంటున్నాడు. ఏదో కావాలని ఆశిస్తూ ఉంటున్నాడు, చింతపడుతూ ఉంటున్నాడు. కాబట్టి ఈ చింత మనిషిని ఏం చేస్తుందంటే కృంగదీసేదిగా ఉంటుంది. ఈ మనోవ్యాధికి మందు లేదంటారు బైబిల్ లోకములు. మనోవ్యాధి అంటే ఏదో కోరుకుంటున్నాడు, ఏదో ఆశిస్తూ ఉంటున్నాడు, దాని కొరకు దుఃఖిస్తూ ఉంటున్నాడు. అది డబ్బా, ఆస్త లేదా అందమా, ఏదైనా సరే కానీ దాని గురించి ఏదో చింతిస్తూ, దాని గురించి ఎంతగానో బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుంది? ఈ చింతకు మందు లేదా? ఈ చింతలకు పరిశుద్ధ గ్రంథంలో దీనికి మందు దేవుడు కనిపెట్టాడు. కాబట్టి ఈ మందు ద్వారా నువ్వు ఏదైతే చింతిస్తున్నావో, నువ్వు దేని కొరకు బాధపడుతున్నావో, దేని కొరకు నువ్వు చింతిస్తున్నావో, మరి ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే, పరిశుద్ధ గ్రంథములో దేవుడు అంటాడు, నీ చింత యావత్తు నా మీద మోపము అంటాడు. అంటే మనము మన చింతలు, మన బాధలు, మన దుఃఖము ఏదైనా సరే అది దేవుని మీద వేయమని దేవుని వాక్యమే మనకు బోధిస్తూ ఉంది. కాబట్టి చింతలతో, బాధలతో కృంగుతున్న నీవు, అలాంటి కొందరైతే డబ్బుల కోసం, మరి కొందరైతే వ్యాపారాల కోసం, మరికొందరు తిండి కోసం, ఇలాగా లోకములో అందరికీ చింత. దేని గురించి చింత అంటే వారు చెప్పే మాటలు అనేకమైనవి. కానీ దావీదు గారు తనకు ఏ చింత లేదట, తనకు ఎలాంటి చింత లేదని దావీదు గారు పలికిన ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. కాబట్టి నీవు దేని గురించి చింతిస్తున్నావో, దేని గురించి నీవు ఆలోచిస్తున్నావో, ఈ దావీదు చెప్పినప్పుడు వినండి. మీ చింత ఎవరి మీద వెయ్యాలో ఇది మనం నేర్చుకోబోతా ఉంటున్నాం. చూద్దాం. కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 23వ అధ్యాయము 1వ వచనం. చూడు, మీరైతే చింతపడుతున్నారేమో, కానీ దావీదు ఎలాంటి ఆలోచన కలిగి ఎంతగా స్పష్టముగా మాట్లాడుతున్న మాటను మనం చదువుకుందాం. ఆయన అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు అంటాడు. ఏంటంట? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి అంటే
ఏమీ మన ఇంట్లో చాలా మంది ఏమీ లేకుండా పోవడం. ఇక్కడ అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే తక్కువ నాకు కాదు, నేను చింతించిన అవసరం లేదు, నేను దుఃఖించిన అవసరం లేదు. లేకుండానే దేవుడు నన్ను కాపరిగా ఉండి నన్ను కాపాడుచున్నాడు అంటాడు. అంటే ఈనాడు చాలా మంది ఏం చేస్తున్నారు తెలుసా? చింతతో, బాధతో నలిగిపోతా ఉంటున్నారు, దుఃఖపడుతూ ఉంటున్నారు. కానీ దేవుని వాక్యం అంటుంది, మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు మనకు తోడుగా ఉంటే నువ్వు దేని గురించి చింతించిన అవసరం లేదంటుంది బైబిల్. దావీదు గారు పలికిన మాట ఏంటంటే, లేమి నాకు ఉండదు, ఎందుకంటే ఆయన నాకు కాపరిగా ఉన్నాడు అంటాడు. కాబట్టి నువ్వెందుకు చింతిస్తున్నావు? దావీదు మాదిరి నువ్వు ఎందుకు అడగలేకపోతున్నావు? నువ్వు దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధిలో నువ్వు ఉండకోకుండానే ఏవేవో గొప్ప కార్యాలు చేయాలని చింతిస్తూ ఉంటున్నావు. రేయింపవులు దాని గురించి ఆలోచన చేస్తున్నావు. ఇది నీకు మంచిది కాదు. ఏదైనా సరే అడగాలంటే దేవుని అడుగు, దేవుడు తప్పకుండా నీకు ఇస్తాడు. దావీదు అంటున్న మాట ఏంటంటే, యెహోవా నాకు గనక తోడుగా ఉంటే, ఆయన గనక నాకు కాపరిగా ఉంటే, నా ఇంట్లో లేమి అనేది, కొదువ అనేది, అంటే ఏమీ లేకుండా ఈనాడు చాలా మంది బాధపడేది అదే అంటున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయును, శాంతి కలముల జలముల యొద్ద నన్ను నడిపించును, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములు నన్ను నడిపిస్తున్నాడు. పచ్చిక గల చోట్ల నిన్ను పరుండ చేస్తానంటున్నాడు. నీకు లేమి కలగకోకుండా ఆయన కాపరిగా ఉంటానంటున్నాడు. ఇంకా నీకు దేని గురించి చింత, దేని గురించి నీకు బాధ, దేని గురించి అండి నీకు చింత? ఈనాడు మనుషులమైన మనమందరము ఏదో దుఃఖము చేత, చింత చేత బాధపడి నలిగిపోతా ఉంటున్నాం. దేవుని వాక్యం అంటున్న మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, ఎందుకంటే ఆయన నాకు కాపరిగా ఉన్నాడు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేస్తానంటున్నాడు. కొదువ అనేది ఏమి ఉండదు, పచ్చిక. ఇప్పుడు చూడండి, గొర్రెలు, మేకలు, ఒక కాపరి ఏం చేస్తాడంటే, ఎడారిలోకి దూరం వెళ్తాడా? ఎడారిలో మేపు ఉంటుందా? దానికి పచ్చిక బయలుంటుందా? ఎక్కడైతే పచ్చిక, ఎక్కడైతే దానికి ఆహారం ఎక్కడైతే ఉంటుందో అక్కడికి అతను తనను తీసుకెళ్తాడు. ఎంత కష్టమైనా సరే, ఎంత దూరమైనా సరే, ఎందుకంటే వాటిని కడుపు నింపాలా. వాటికి పచ్చిక బయలు తీసుకెళ్ళినప్పటికీ కడుపారా సమృద్ధిగా తింటాయి, లేకే ఆకలి దప్పులతో అలమటిస్తాయి. కాబట్టి ఎవరైతే గొర్రెలకు కానీ మేకలకు కానీ కాపరిగా ఉన్నాడో, పశువులకు కానీ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉదయాన్నే లేచి అవి ఎంతో దూరమైనా సరే వాటిని తీసుకుని తోలుకుని వెళ్తా ఉంటారు. పచ్చిక ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తీసుకెళ్లి వాటిని మేపుతా ఉంటారు. ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, దావీదు గారు, నాకు లేమి ఎంత మాత్రం ఉండదు, ఎందుకంటే ఆయన నాకు కాపరిగా ఉన్నాడు. ఎంత విశ్వాసం నీలో ఉందా? ఆ విశ్వాసం నీలో ఉందా? అలాంటి ఆలోచన? మరి ఇలాంటి ఆలోచన లేకుండా నువ్వు ఎంతకాలం ఇలాగా నలిగిపోతావు? చింతించి చింతించి కృషించి ఎందుకు నశించిపోతున్నావు? అయ్యో నేను పని చేసుకోలేనే,
నా ఆయుష్ అయిపోయింది, శక్తి లేదు అని దిగులు చెందుతుంటున్నావా? నీ కుటుంబంలో లేమి కనబడుతుందా? అయితే దావీదు అంటున్నట్టుగా యెహోవా నా కాపరి, ఎలా ఉంటాడట? పచ్చిక గల చోట్ల నన్ను ఆయన పరుండ చేస్తాడు, శాంతి కరముల జలముల యొద్ద నన్ను నడిపిస్తాడు, నా ప్రాణములకు సేద తీరుతుంది. ఎప్పుడు నీకు సంతృప్తి కలిగి జీవిస్తావు, ఎప్పుడు నీకు చింత లేకుండా బ్రతుకుతావు అంటే, ఇదిగో యెహోవా నీకు గనక తోడుగా ఉంటే, ఆయన గనక నీకు వెన్నంటి ఉంటే, తప్పకుండా దేవుడు నీకు ఎప్పుడు ఏ అవసరత కావాలనో ఆయనకు తెలుసు. అందుకే అంటాడు, చూడండి ఒకసారి మత్తయి రాసిన సువార్త ఏమంటున్నాడు? నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి మీరు చింతించకండి రా అంటున్నాడు. అంటే మనం చాలా చింతపడుతూ ఉంటున్నాం. ఏ దాని గురించి? తిండి గురించి, బట్ట గురించి. ఏమంటే ఇవే చింతన మనిషికి. ఇక్కడ చెప్తున్న మాట ఏంటి? నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి ధరించుకుందామని మీరు బాధపడకండి. వాటితోనే కాదు మీరు బ్రతికేది. దేవుని వాక్యము నోట నుంచి వచ్చే ప్రతి మాట వలనైనా మనుషుడు జీవిస్తాడంటుంది బైబిల్. కాబట్టి బైబిల్ గ్రంథాన్ని మనం గనక అర్థం చేసుకుని దాని దగ్గరకు వస్తే అది మనకు జీవాన్ని ఇస్తుంది. ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఏమి తినాలో ఏమి ధరించుకోవాలని మీరు చింత. పండగ వస్తే ఒక చింత, దుస్తువులు కొనుక్కోవాలని, మంచి బట్టలు ధరించుకోవాలని. ఆదివారం వస్తే ఒక భయం, ఏమి తినాలోనని. ఇలాగా మనం ప్రతిరోజు చింతపడి కృషించిపోతూ, చింతతో మనం ఏమైపోతుంటున్నా నలిగిపోతా ఉంటున్నాం. దేవుని వాక్యం ఉంటుంది, మీ చింత యావత్తు నా మీద మీరు చింతించకండి. ఎందుకంటే దేవుడు దావీదు వలె మనం కూడా అలాగా జీవిస్తే నీ ఇంటిలో లేమి ఉండదు, నీటిలో సమృద్ధి ఉంటుంది. నిన్ను పచ్చిక గల చోటుగా ఆయన నిన్ను పరుండ చేస్తాడు, నిన్ను పోషిస్తాడు. నువ్వు తిండి కోసమో బట్ట కోసమో నువ్వు బాధపడుతున్నావేమో, కానీ నీ చింత యావత్తు ఆయన మీద మోపితే ఆయన తప్పకుండా నిన్ను ఆదరించేవాడుగా ఉంటున్నాడు. అందుకే యెహోవా నా కాపరి చేసే పనులేంటి? కాపరి చేసే పనులు ఏంటంటే కాపాడడం, అలాగే వాటిని నడిపించడం, వాటికి ఆహారం పెట్టడం, వాటి ప్రమాదముల నుంచి కాపాడడం. ఇదే కాపరి యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి దావీదు చెప్పినట్లుగా, ఇదిగో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అనే ఒక ధైర్యంతో మనం చెప్పాలా. ఎందుకంటే దేవుడు నాకు తోడుగా ఉంటే నాకు ఎలాంటి లేమి, నా ఇంట్లో ఏమి కొదువ ఉండదు అని ధైర్యంగా చెప్పగలను. కాబట్టి గాఢాంధకారపు లోయలు నేను సంచరించినప్పుడు ఏ అపాయము నాకు రాదు. నీవు నాకు తోడై, నువ్వు నీ దుడ్డు కర్రలను ఆదరించును. ఇలా చెప్పుకుంటూ పోతే చిరకాలం యెహోవా మందిరంలో నీ నివాసము చేస్తాను అంటున్నాడు. మరి నీకు ఆ ఆలోచన లేదే దేవుని మందిరంలో నివాసము చేయాలని? ఆదివారం వస్తే ఆయన సన్నిధిలో ఉండాలని ఆశ నీలో లేదు. నీవు ఎలా ఆశీర్వదించబడతావు? నీ కుటుంబం ఎలాగా సమృద్ధి ఉంటుంది? ఒకసారి ఆలోచన చేసుకో. దావీదు చెప్పిన మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎందుకంటే ఆయన నన్ను పచ్చిక గల చోట్లకి నన్ను పరుండ చేస్తాడు, శాంతికరముల జలముల ఎదుగు నన్ను నడిపిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు చూశారు కదా, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడు.
ఇశ్రాయేలు ప్రజలకు 40 సంవత్సరములు వారిని పోషించాడు. 40 సంవత్సరములు దేవుడు వారిని ఎట్లాగా వారు కోరిన ఆహారాన్ని వారు పెట్టాడు. వారి బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదు. దేవుడు ఎంత గొప్పవాడు చూశారు. బండలు కొడితే నీళ్ళు వచ్చాయి, ఆకాశం నుండి ఆహారాన్ని ఇచ్చాడు. మాంసము కావాలంటే సముద్రంలోని పూరలు రప్పించి వారికి సమృద్ధి ఆహారం ఇచ్చిన నా దేవుడు. నీకు లేమి ఉందా? నువ్వు చింతపడుతున్నావా? అయితే దేవుని సన్నిధి కదా. దావీదు అంటున్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరమును నివాసము చేస్తాను. మరి నీకుందా ఆశ? నీకుందా అలాంటి కోరిక? ఆ కోరిక ఉంటేనే నీవు నీ కుటుంబం సమృద్ధిగా ఉంటుంది. అలా కాదు, ఆదివారం వస్తే నా పనులు చేసుకుంటాను, తింటాను, త్రాగుతాను అని గనక ఉంటే నీ కుటుంబంలో లేమి వస్తుంది, నీ కుటుంబంలో దరిద్రత వస్తుంది, నీ కుటుంబంలో ఎప్పుడు కూడా సంతోషం, సమాధానం ఉండదు. కాబట్టి నీ కుటుంబంలో లేమి లేకుండా, నువ్వు చింత లేకుండా జీవించాలంటే యెహోవానే, ఆయనను ఆశ్రయించు. యెహోవా గనక నువ్వు ఆశ్రయిస్తే ఆయన నీకేది కూడా కొదువ లేకుండా నిన్ను సమృద్ధితో నింపుతానంటున్నా. కాబట్టి నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని నివాసంలో ఉండడాన్ని నేర్చుకో. దేవుని మందిరానికి వచ్చేది నువ్వు నేర్చుకో మొదటిగా. ఏమి ధరించుకుందామో, ఏమి తింటామో అనే ఆలోచన, అలాంటి చింత నీకొద్దు. దేవుని అడుగు, తప్పకుండా దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. దావీదు ఎలాంటి వాడు? గొర్రెలు కాసుకునేవాడు. గొర్రెలు కాసుకున్న దావీదును దేవుడు ఎట్లాగా ఆశీర్వదిస్తూ వచ్చాడు మనందరికీ తెలుసు. గొర్రెలు కాసుకున్న దావీదును రాజుగా చేస్తూ వచ్చాడు. ఆ రాజు పలికిన మాటలేని, యెహోవా నాకు కాపరిగా ఉన్నాడు, ఆయన నాకు సమృద్ధిని ఇస్తా ఉన్నాడు. తినడానికి ఏ కుదువ లేదు, త్రాగడానికి మరి సమృద్ధిమైన ఆహారాన్ని ఇస్తా ఉంటున్నాడు, దాహం తీరుస్తా ఉంటున్నాడు. అంతేకాదు, నేను భయపడకోకుండా నాకు వెన్నంటి ఉండి నన్ను నడిపిస్తా ఉంటున్నాడు. హల్లెలూయా. ఇంతకంటే ఏం కావాలండి మానవుని జీవితానికి? మరి ఇంతకంటే కావాల్సింది ఏంటి మానవ జీవనానికి? కాబట్టి ప్రభునందు బిడ్డలారా, నువ్వు గనక యెహోవా మందిరములో నువ్వు గనక ఉంటే దావీదు మాత్రం నీవు ఆశీర్వదించబడతావు. నీకు ఎలాంటి చింతలుండవు, నీకు ఎలాంటి బాధ, దుఃఖం ఉండదు. నువ్వు చేయవలసిందే దేవుని మందిరానికి రావడం నేర్చుకో. ఎప్పుడైతే దేవుని మందిరానికి వస్తావో దేవుడు నీకు సమృద్ధిని ఇస్తాడు. కాబట్టి కాడాంధకారపు లోయలో నువ్వు సంచరించిన ఏ తెగులు నీకు రాదు. ఎందుకంటే ఆయన తుట్టు కర్ర, ఆయన దండము నిన్ను ఆదరిస్తుంది అంటాడు కదండి. గొర్రెలు మేకలను తీసుకెళ్లే వారి దగ్గర ఏముంటుంది? కర్ర ఉంటుంది చేతులు. ఆ కర్ర తీసుకుని అలా ఇటుపక్క ఇలా వస్తాయి, అలాంటి అలా వస్తాయి. కాబట్టి ఎలాంటి ప్రమాదములు పడకోకుండా దేవుడు నిన్ను కాపరిగా ఉండి నీకేం చేస్తాడు తెలుసా? దేవుడు అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉంటాడని బైబిల్ సెలవిస్తా ఉంటుంది. అందుకే అదే దావీదు అంటాడు ఒక మాట, చూడండి 2వ అధ్యాయము కీర్తనలు మరొక మాట దావీదు చెప్తున్న మాటే. మరల ఎక్కడేం చెప్తున్నాడో ఒకసారి చదువుకుందామా? 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందాం. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చెయ్యండి, సంతోషముతో యెహోవాను సేవించండి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.
యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయనే మనమును పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త జనులారా, కులము లేదు, మతము లేదు, ఏ తారతమ్యము లేదు, ఎవరైనా సరే భూమి మీద జీవిస్తున్న మనిషి అని పిలువబడుతున్న ప్రతి ఒక్కరికి పిలుస్తున్న మాట ఏంటంటే, సమస్త జనులారా ఆయన సన్నిధికి రండి, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించండి, ఆయన నామాన్ని ఘనపరచండి, ఆయన నామాన్ని స్తుతించండి. ఇదిగో ఎందుకు స్తుతించాలంటే ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మనమందరం ఎవరమంట? గొర్రెలుగా పోల్చాడు దేవుడి వాక్యము ద్వారా. మనమందరము తప్పిపోయాం. ఎవరికి ఇష్టమైనట్టు త్రోవను వారు తొలగిపోయి పాపములో జీవిస్తున్న మనవలను సరైన మార్గమును నడిపించడానికి యేసు క్రీస్తునే ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మనలందరినీ సరైన మార్గమును నడిపించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు. ఇక్కడ వాక్యం అంటుంది, మీరందరూ ఎవరైతే మనుషులుగా జీవిస్తున్న మనం అందరము ఆయన త్రోవలోకి రావాలా. ఎవరైతే మనిషిగా పుట్టిన మనం అందరం ఎవరైతే దేవుని సన్నిధికి వస్తారో, దేవుని గనక మనం ఎప్పుడైతే ఆయన సన్నిధికి వస్తామో ఆయన మనలో మేపుతాడు, మనకు సమృద్ధిని ఇస్తాడు, మనకు అన్ని విధాల తోడుగా ఉంటాడు. అందుకే దావీదు చెప్పిన మాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. కాబట్టి మన కుటుంబాల్లో లేమి ఉంది, చింత ఉంది. ఈ చింతను వీటి నుంచి మనం విడిపించబడాలి. ప్రభువునందు బిడ్డలారా, దేవుడు పిలుస్తా ఉంటున్నాడు, నీ కొరకే దేవుని వాక్యం, నీ కొరకే ఈ దేవుని వాక్యం. నువ్వు చింతనతో ఉన్నావా, బాధతో ఉన్నావా, దుఃఖముతో ఉన్నావా, రా దేవుని సన్నిధికి వచ్చి నువ్వు అడుగు, ప్రభువా నా చింత ఇది, నా కుటుంబంలో ఏమీ లేని పరిస్థితిలో ఉన్నాను ప్రభువా అని నువ్వు గనక అడిగితే దేవుడు తప్పకుండా నీకు అన్ని వేళలా సమృద్ధినిస్తే, అన్ని వేళలా నిన్ను దేవుడు దీవించి నిన్ను పోషించేవాడుగా ఉంటున్నాడు. అపాయములు గాని ప్రతి విషయంలో దేవుడు వెన్నంటుడు నిన్ను కాపాడేవాడుగా ఉంటున్నాడు. నీ దుడ్డు కర్రయే నన్ను ఆదరించును అంటాడు దావీదు. కాబట్టి ఆయన దుడ్డు కర్ర మాత్రమే మాకు క్షేమాన్ని ఇచ్చేదిగా ఉంటుంది. కాబట్టి గొర్రెల కాపుడు ఏ విధంగా మందను నడిపిస్తాడో, ఏ విధంగా సంరక్షిస్తాడో, వాటికి ఆహారాన్ని పెడతాడు, వాటిని మంచి మార్గంలో నడిపిస్తాడు. అలాగే వాటికి భయం కలుగకోకుండా మంచి కంచె వేసి ఆ కంచెలో వాటిని దాస్తాడు. చూడండి, గొర్రెల కాపులు మనం చూస్తూ ఉంటాం ప్రతి చోట. ఆ గొర్రెల కాపురులందరూ కూడా వాటి తోలుకు వెళ్ళడం కానీ, వాటికి ఆహారం పెట్టడంలో కానీ, వాటికి ఎప్పుడు చూసినా సమృద్ధిగా ఆహారం పెడతా ఉంటారు. నా దేవుడు కూడా అంతే, నీకు లేమి లేకుండా, నీకు చింత లేకుండా దేవుడు నిన్ను సమృద్ధితో నింపాలని ఈ దినాల వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటున్న మాట. కాబట్టి 9వ వచనంలో అంటాడు, ఇదిగో దేవుడు మనల్ని పుట్టించాడు గనక తప్పకుండా ఆయన మనల్ని సమృద్ధితో నింపుతాడు. నీకు విశ్వాసం నీలో రావాలి. అలా కాకుండా నువ్వు చింత చేస్తూ అనారోగ్యాన్ని పాడు చేసుకుంటూ నువ్వు జీవిస్తే ఎంత మాత్రం ప్రయోజనకరమైంది కాదు అని బైబిల్ మనకు సెలవిస్తా ఉంటుంది. దావీదు మాదిరి నీవు కూడా యెహోవా నా కాపరిని ఒక మాట నీ ఒక ధైర్యంగా నీ నోట నుంచి రావాలి. రట్టుది వాక్యము. ఆయనే మనల్ని పుట్టించాడు గనక, మనమును మేపువాడు ఆయన గనక మీరేం చేయాలంటే కృతజ్ఞత చెల్లించుచు
ఆయన గుమ్మంలో ప్రవేశించండి, కీర్తనలు పాడొచ్చు, ఆయన ఆవరణంలో ప్రవేశించండి, ఆయనను స్తుతించండి, ఆయన నామమును గణపరచండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి మనల్ని కలగజేసిన వాడు ఆయనే. కాబట్టి ఆయన పోషిస్తాడు అనుకుంటే పోషించగల దైవుడు మన దేవుడు అయించున్నాడు. అంతేకాకుండా అదే దావీదు గారు ఇంకా 95వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి సాగిల పడదము. మనలను సృష్టించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత లాభం, ఎంత మేలు. దావీదు, ఎందుకంటే దావీదు గారు గొర్రెలు కాసుకునే వ్యక్తిని రాజు చేసినప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నాడో చూడండి. అంటే దావీదు రాజుగా చేసినప్పుడు తన పరిపాలనలో పలికిన మాటలు ఇవి. ఆయనే మన దేవుడు. కాబట్టి ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము, రండి నమస్కారం చేసి ఆయన సన్నిధిలో సాగిలపడదాం. ఈ దేవుని సన్నిధి, దేవుని సన్నిధిలో ఉంటే నీ కుటుంబానికి నీకు ఆశీర్వాదకరం. ఎంత మేలు! దేవుని సన్నిధిలో ఉండుట ఎంత మేలండి. ఇది తెలియకనే మీరు ఆశీర్వాదాలు పోగొట్టుకుంటున్నారు. మీ కుటుంబాల్లో లేమి కలుగుతుంది, మీ కుటుంబాల్లో చింత. కారణం ఏమిటంటే ఇది మీకు అర్థం కావట్లేదు. దేవుని సన్నిధిలో ఉంటే మీకు ఎంత మేలు, ఎంత ఆశీర్వాదము మీకు తెలియట్లేదు. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, దావీదు పలుకుతున్న మాటలు, యెహోవా నా కాపరి, కాబట్టి నాకు ఎలాంటి లేమి కొరత నాకు ఉండదు. ఈ పలికిన మాటలను బట్టి దేవుని వాక్యం మనం చదువుకుంటూ వచ్చాం. అదే దావీదు మరలా ఇంకొక మాట అంటాడు చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారాల్లో మరవకండి. ఈనాడు చాలా మంది దేవుడు చేసిన మేలును మర్చిపోయి వారికి ఇష్టమైనట్టు జీవిస్తా ఉంటున్నారు. ఇది నీకు మంచిది కాదు. దేవుడే మనల్ని కాపరిగా ఉండి నడిపిస్తా ఉంటున్నాడు. దావీదు పలికిన మాట, దావీదు చెప్పిన మాట, యెహోవాయే దేవుడిని తెలుసుకోండి, ఆయనే మనల్ని కాపాడేవాడు అని పలికితూ వచ్చాడు. యెషయా గారు ఒక మాట అంటారు, చూద్దాం. యెషయా గ్రంథం చూద్దాం. ఇక్కడ కూడా ఒక వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 11వ వచనం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయను, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తన బాహువు చేత గొర్రెలను ఏం చేస్తాడంట? కూర్చుకొని తన రొమ్మున ఆనించుకొని. ఎంత గొప్పగా మాట్లాడుతుందండి వాక్యము. ఎవడి నీకు చింత ఉంటే నీ భర్త పట్టించుకోడు. నీకు చింత ఉంటే, నువ్వు బాధపడతా ఉంటే, ఏమిలా బాధపడుతున్నావే అని ధైర్యం చెప్పేవారు భూమి మీద లేరు. నువ్వు కృషించిపోవాల్సిందే. నువ్వు బాధపడుతుంటే ఇంకా బాధపడి నువ్వు నశించిపోవాల్సిందే. నేను ఎవరు కూడా ప్రేమగా చూసేవారు లేరా? నేను ఎవరు కూడా పలకరించేవారు లేరా? రా దేవుని సన్నిధిగా. దేవుడు నిన్ను పిలుస్తా ఉంటున్నాడు. గొర్రెల కాపరి ఏ విధంగా గొర్రెలు కాస్తాడు, గొర్రెలు ఏ విధంగా సంరక్షిస్తాడు, గొర్రెలకు ఏ విధంగా సమృద్ధిగా ఆహారాన్ని పెడతాడు, ఆ రీతిగా నా దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, నీకు ఎలాంటి కొదవ ఉండదు, సమృద్ధిమైన ఆహారాన్ని నీకు సమకూరుస్తాడు.
అంతేకాకుండా నువ్వు భయపడని అవసరం లేదు, నువ్వు దిగులు చెందని అవసరం లేదు. ఆయనే నీకు తోడుగా ఉండి ఆయన దుడ్డు కర్రయు దండమును నిన్ను ఆదరించును. ఇది గమనించండి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని అర్థం చేసుకుని బ్రతకకపోతే మనకంటే మూర్ఖులు ఉండాలి. దావీదు చెప్పినట్టుగా, దావీదు పలికిన మాటల్లోని ఇంకా కొన్ని మాటలు మనం చూస్తే ఇక్కడ అంటున్న మాట ఏంటంటే, తన బాహువు చేత గొర్రె పిల్లలను కూర్చి రొమ్మునెత్తుకుని వాడు ఆయనే, నిన్ను ముజుము వచ్చు ఎత్తుకునేవాడు ఆయనే. ఆయనని నిన్ను ప్రేమించేవాడు అంటున్నాడు. కాబట్టి నీకు ఎలాంటి తక్కువ కాదు, నీకెంత మాత్రము కూడా నీకు కుటుంబంలో ఏది తక్కువ కాదు. ఎప్పుడు నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు, దేవుని మందిరానికి వచ్చి ఆయన కొరకు కృతజ్ఞతాస్తులు చెల్లించి ఆయన సన్నిధిలో నువ్వు గనక మోకరించి ప్రార్థిస్తే తప్పకుండా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు చింతించే అవసరం లేదు, నువ్వు దేని గురించి బాధపడవసరం లేదు. దేవుడనే ఉన్నాడని విశ్వాసంతో గనక దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి నువ్వు గనక అడిగితే తప్పకుండా దేవుడు నీ ప్రార్థన వింటాడు. నిన్ను కాజువాడు ఆయనే వచ్చినాడు. చూడక మాట చదువుకుని ఎవరి పరిశుద్ధ గ్రంథం యోబు గ్రంథంలో 38వ అధ్యాయం 41వ వచనం, తిండి లేక తిరుగులాడు అరుచు కాకు పిల్లలకు యేసు క్రీస్తు కాకు. ఇక్కడ అంటుంది వాక్యం. యోబు గ్రంథం 38వ అధ్యాయం, యోబు గ్రంథం 38వ అధ్యాయము 40. సింహం పిల్లు తమ గృహలో పండుకొనినప్పుడు, తన గృహలో పొంచి ఉన్నప్పుడు నీవు వాటికి ఆకలి తీర్చుచున్నావా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలకు దేవునికి మొరపెట్టినప్పుడు కాకులకు ఆహారాన్ని సిద్ధపరచువాడు ఆయనే. నిజంగా పక్షులకు, మనుషులకు, భూమి మీద జీవిస్తున్న ప్రతి వాటి కొరకు దేవుడు ఎంతగానో సమృద్ధినిస్తా ఉంటున్నాడు. అంటుంది, అరుచు పిల్ల కాకులకు ఆహారము సిద్ధపరచువాడు ఆయనే. ఎంత గొప్పదని తండ్రి. నిజంగా కాకులు చూడు ఉదయకారణాలు నీచివి దేవునికి కృతజ్ఞతాస్తులు చేరుస్తాయి, అరుస్తా ఉంటాయి. పక్షులు గాని కాకులు గాని దేవుడు అంటే వాటికి భయం ఉంది, మనుషులకు భయం లేదు. చింత వచ్చిందని ఎవడిగా చెప్పుకుంటాం, అది దేవుని సన్నిధికి రాము. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించం, దేవుని సన్నిధికి వచ్చి దేవుని అడగం. దావీదు వలె నువ్వు అడుగుతున్నావా? దావీదు వలె నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధి, నేను యెహోవా మందిరంలో ఎలా ఉండాలనుకుంటున్నా? చిరకాలం ఉండాలనుకుంటున్నాడు. నీవు చిరకాలము యెహోవా మందిరములో ఉంటేనే దేవుడు దావీదును అంతగా హెచ్చించాడు. దావీదును అంతగా సమృద్ధితో నింపుతూ వచ్చాడు. ఒక యాకోబును చూసుకుంటే, ఒక అబ్రహామును తీసుకుంటే ఎలాగ జీవించారండి వారు. కేవలము దేవుని మీద నమ్మకము చేత దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు వారికి సమృద్ధిమైన ఆహారాన్ని ఇచ్చాడు. ఎలాంటి కొరత లేకుండా, లేమి లేకుండా దేవుడి కాపరిగా ఉంది వారిని ఆదరించినట్టుగా మనం చూడవచ్చు. కాబట్టి ప్రభునందు దేవుని బిడ్డలారా ఆలోచించే, మీరు చింతించకండి. మీ చింత యావత్తు ఆయన మీద మోపమంటుంది పరిశుద్ధ గ్రంథం. మన చింత యావత్తు ఆయన మీద మోపమంటుంది. చూడండి ఒకసారి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 34వ వచనం. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినమును దాని సంగతిని మీరు విచారించకండి. రేపటి దినం, రేపు ఏమి తినాలనో, ఏమి ధరించుకోవాలనో వదిలేయండి, దేవునికి వదిలేయండి. ఆయన సిద్ధపరచువాడంటున్నాడు.
అరుచు పిల్ల కాకులకు, సింహములకు, ప్రతిదానికి ఆహారాన్ని ఇచ్చేవాడు దేవుడు. అలాంటి దేవుడు నీకు ఉన్నాడని నువ్వు ధైర్యం ఎందుకు చింతిస్తా ఉన్నావు? ఎందుకు దుఃఖిస్తున్నావు? ఎందుకు బాధపడతా ఉన్నావు? నీ చింత యావత్తు ఆయన మీద మోపమంటున్నాడే. నా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట చెప్తా ఉంటున్నాడు, చూద్దామా? యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎంత చక్కగా ఈ భూమి మీద మనం అందరినీ నడిపించడానికి వచ్చాడు. చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము చెబుతున్న మాటను ఒకసారి చదువుకుందాం. 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము ఆయన చెబుతున్న మాట ఏంటంట, చదువుకుందాం. నా యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి వాడు తెలుసా? ఎలాంటి వాడంటే ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట 11వ వచనం చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టుటకును వచ్చాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి వాడంట? మంచి కాపరి. యేసుక్రీస్తు ప్రభువారు మంచి కాపరి. ఆయన మన అందరి కొరకు తన ప్రాణాన్ని ధారపోసిన వాడు. కాబట్టి ఆయనను మీరు ఆయనను నమ్ముకోకుండా మీ కష్టాల్లో, మీ బాధల్లో, మీ చింతల్లో ఎందుకు కృషించిపోతారు? యేసుక్రీస్తు అనే మంచి కాపరి మనకున్నాడు. ఈయన సన్నిధిలోకి రా, ఈయన నీకు అన్ని సమకూరుస్తాడు, నీకు మంచి ఈవులు ఇస్తాడు. దావీదు ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డాడు, నీవు దినాన్ని చేయవలసిన ఏంటి తెలుసా? యేసుక్రీస్తు అనే మంచి కాపరి దగ్గరికి వస్తే నువ్వేమైపోతావు? అన్ని విషయాలు నీకు సమృద్ధినిస్తాడు. నీకు అన్ని విషయాల్లో దేవుడు ఏ విధంగా దావీదుకు తోడుగా ఉన్నాడో ఈ దినాన్ని యేసుక్రీస్తు పిలుస్తున్న మాట అంటే, ఇదిగో యెహోవా మంచి కాపరి. ఆయన ఏ విధంగా దావీదు అన్నాడో ఈ రీతిగా యేసుక్రీస్తు ప్రభువు ఎలాంటి వాడంట? మంచి కాపరి. నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఇంకా ఎలా చూసుకుంటాడో చూడు, నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడో చూడు. నువ్వు ఆయన దగ్గరికి రావాలా, ఆయన సన్నిధికి రావాలా, మోకరించి ప్రార్థన చేయాలా. దేవుని సన్నిధిలో దావీదన్నట్లుగా నేను ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ దివారాత్రములు నేను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తానన్నట్లుగా నీకు అలాంటి కోరిక రావాలా, నీకు అలాంటి ఆశ రావాలా. మంచి కాపరి అయిన యేసు క్రీస్తు దగ్గరికి నువ్వు రా. అలా వస్తే గనక నీకు సమృద్ధి వస్తుంది, నీకు ఎలాంటి కొరతలు ఉండవు, నీ కుటుంబంలో ఎలాంటి చింత, బాధ, దుఃఖం ఏవి ఉండవని దేవుని గ్రంథం మనకు సెలవిస్తా ఉంటుంది. ప్రభువునందు బిడ్డలారా, దేవుని వాక్యం మనకు చెబుతున్న మాట ఏంటంటే, మంచి కాపరి నా యేసుక్రీస్తు ప్రభువు. ఆయన మనందరి కొరకు తన ప్రాణాన్ని ధారపోసిన వాడు. కాబట్టి ఆయన మనకుండగా మనం ఎంత మాత్రము చింతించినా అవసరం లేదంటుంది బైబిల్. చూడండి, 26వ వచనం చదువుకుందాం. ఏమంటుందో, అయితే మీరు నా గొర్రెలను చేరిన వారనగా కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటిని నిత్య జీవముకి ఇచ్చుతున్న గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎన్నడూ వాటిని నా చేతిలో నుండి అపహరించాడు. ఎవరు కూడా దొంగలించలేదు. ఇదిగో నీకున్న చింత, నీకున్న బాధ, నీకున్న దుఃఖం ఏదైనా సరే దేవుని దగ్గరికి రా. దేవుని మందిరానికి వచ్చి నువ్వు ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తావో తప్పకుండా ఆయన నీకు విడుదలనిస్తాడు. ఆరోగ్య విషయంలోనా, కుటుంబ బాధ్యుల విషయంలోనా, ఏ సమస్య అయినా సరే దేవుని సన్నిధిలో కనుక నువ్వు పెడితే తప్పకుండా దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. దావీదు మాదిరి నువ్వు కూడా ధైర్యంగా చెప్పుకోవచ్చు. దావీదు మాదిరి నువ్వు కూడా ధైర్యంగా చెప్పగలిగే మాట ఏంటంటే ఇదే,
అక్కడ యేసు క్రీస్తు ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నా దగ్గర ఉంటాయి, అవి ఎవరు కూడా దొంగలించరు, అపహసించరు, సాతానుగాడు మనల్ని ఏమీ చేయలేడు. ఎందుకంటే మనకు ఆయన కాపరిగా ఉంటాడు. మన సంరక్షణ అంతా ఆయన తీసుకుంటాడు. నీకు జబ్బు వచ్చిందా, నీకు ఆహారం లేదా, నీకు ఏమైనా దెబ్బలు తగిలాయా, ఏవైనా సరే గాయము చేయువాడు ఆయనే, గాయము కట్టువాడు ఆయనే. నీకు సమృద్ధినిస్తాడు, నేను పచ్చిక బయల్లో మేపుతాడు, నీకు సమృద్ధి, నీ కుటుంబంలో ఎప్పటికీ కొరత ఉండదు. అన్నాడు సారేపత్తేని ఒక పట్టణంలో విధవరాలు, కరువు వచ్చేసింది. ఆ కరువు టైంలో దేవుడు ఆమె దగ్గరికి పంపించి నిజంగా 1 సంవత్సరం పాటు ఆమె బుడ్డిలో నూనె అయిపోలేదు, పిండి అయిపోలేదు. ప్రతిదినము సమృద్ధి సమృద్ధి లేకుండా చేస్తూ వచ్చాడు ఆ దేవుడు. కాబట్టి నువ్వు నమ్మలేదు. నువ్వు గనక నమ్మితే దేవుని మహిమను చూస్తావు. కాబట్టి చింతపడకండి. వేటి విషయంలో మీరు చింతపడితే మీరు ఏమీ చేసుకోలేరు. మన వల్ల ఏమీ కాదు. దేవుని సన్నిధికి వచ్చి ప్రభు సన్నిధిలో మోకరించి ఎప్పుడైతే నువ్వు అడుగుతావో, ఎప్పుడైతే నీవు ఆయనకు శరణ్ అయిపోతావో, ఎప్పుడైతే నీ బ్రతుకును ఆయనకు అప్పగిస్తావో, ఆయన కాపురత్వం తీసుకొని నీ యొక్క కాపురాలని కూడా చక్కదిద్దేవాడు ఆయనే. ఆయనే మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. పచ్చిక బయలులో నిన్ను పరుండ చేస్తాడు. నీ కుటుంబంలో సమృద్ధి వస్తుంది. నీకు ఎలాంటి భయం ఉండదు. ఎందుకంటే ఆయన దుడ్డు కర్ర నీకు తోడుగా ఉంటుంది. దావీదు మాదిరి నువ్వు ధైర్యంగా మాట్లాడాలంటే, దావీదు మాదిరి తన కుటుంబంలో ఏ విధంగా దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు, ఆ రీతిగా నీకు కూడా కావాలంటే ఎదుగు మంచి కాపరైన యేసు క్రీస్తు దగ్గరికి రా. ఆ మంచి కాపరి మనందరి కొరకు శిలువలో బలైపోయాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఆకాశానికి వెళ్ళాడు, తండ్రి దగ్గర ఉన్నాడు, మరలా రాలయించున్నాడు. కాబట్టి యేసు క్రీస్తుని దగ్గరికి నువ్వు ఎప్పుడైతే వస్తావో అప్పుడు ఆయన నీకు సమృద్ధినిస్తాడు. ఆయన నీకు మంచి కాపరిగా ఉండి, మంచి కాపరి ఏం చేస్తాడు? సమృద్ధిగా భోజనం పెడతాడు. సమృద్ధిగా అతనికి ఒక గుడారం వేసి వాటికి ఎలాంటి వర్షం తగలుకోకుండా, ఎండ దెబ్బ తగలుకోకుండా అన్ని విషయాల్లో అతడు చక్కగా చూసుకుంటాడు. మేకలను గాని, గొర్రెలు గాని, పశువులను గాని మంచి కాపరి. కాబట్టి యేసు క్రీస్తునే మంచి కాపరి నీకున్నాడు. ఆయన దగ్గరికి నువ్వు గనక వస్తే ఆయనను సంరక్షిస్తాడు. నీకు ఏం కొదవ కాకుండా, నీ ఇంట్లో ఏమీ లేకుండా, నువ్వు బాధపడకోకుండా, చింతపడకోకుండా అన్ని విషయాల్లో దేవుడే నీకు తోడుగా ఉంటాడు. ఆయన నిన్ను సంరక్షిస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యాన్ని ఇంతవరకు చదువుకుంటూ వచ్చాం, నేర్చుకుంటూ వచ్చాం. కాబట్టి ఆయనే మనకు కాపరిగా ఉండి మనం నడిపించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దొంగ దోచుకోవడానికి వస్తాడు, కానీ దేవుడు మనకు సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు. చూడండి, ఇక్కడ చూడండి 15వ వచనం, తండ్రి నన్ను ఎలాగెరుగును, నేను తండ్రిని అలాగనే ఎరుగుదును, అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణాన్ని పెడతా ఉంటాను. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభువారు మనందరి కొరకు తన ప్రాణాన్ని ధారపోశారు. కాబట్టి మనమందరం కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనమందరం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభువారు మనకు మంచి కాపరి. ఈ మంచి కాపరి మనందరి కొరకు తన ప్రాణాన్ని ధారపోస్తూ వచ్చాడు. ఇక్కడ చూద్దాం, ఒక మాట చదువుకుందాం. లూకా రాసిన సువార్త 12వ అధ్యాయము 29వ వచనం. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారించకండి, అనుమానము కలిగి ఉండకండి. ఇక్కడ చెబుతున్న మాట, ఇదిగో మీకు ఎంత మాత్రం అనుమానం వద్దు, మీరు ఎంత మాత్రం సందేహించవద్దు.
నేను నీకు మంచి కాపరి. మంచి కాపరి అనే ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ధారపోసిన వాడు. నువ్వు కష్టాల్లో ఉంటే, నువ్వు బాధల్లో ఉంటే ఆయన చూస్తాడు. నీకు ఎలాంటి కొదవ ఉండదు అంటున్నాడు. ఏమి తిందుమో ఏమి ధరించుకుందామని విచారపడకండి, అనుమానమే కలిగి ఉండకండి. ఈ లోకము జనులు వీటినన్నిటి వెతుకుతున్నారు. ఇవి మీకు కావలసి ఉన్నవి మీ తండ్రికి తెలుసు నాయన. అయితే ఆయన రాజ్యమును వెతకండి, దానిలో కూడా ఇవన్నీ మీకు అనుగ్రహించబడను. తెలుసు దేవునికి అండి, మనం కలగజేసాడు. ఇప్పుడు నేను గొర్రెలు తెచ్చుకుంటే ఆ గొర్రెలకు ఏం కావాలో, ఎప్పుడు ఏ విధంగా వాటిని పోషించుకోవాలో నాకు తెలియదా? తెలియకుండా గొర్రెలు తెచ్చుకుంటావా, మేకలు తెచ్చుకుంటావా, పశువులు తెచ్చుకుంటావా? అలాగే దేవుడు కూడా నీకు తెలుసు. దేవునికి నీ అవసరత ఏంటో, నీ బాధ ఏంటో, నీ చింత ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి నువ్వెంత మాత్రము చింతించిన అవసరం లేదు. ఏమి తిందుమో ఏమి ధరించుకుందామో అని మీరందరూ కూడా ఆలోచన చేయండి. కాబట్టి ప్రభువునందు బిడ్డలారా, ఈ ఆదివారం దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు చింతిస్తున్నావేమో, నువ్వు దుఃఖపడుతున్నావేమో, నువ్వు బాధపడుతున్నావేమో, నీ చింత యావత్తు ఆయన మీద వేయి. నీకు లేమి ఉందా, నీ కుటుంబంలో బాధ ఉందా, దుఃఖం ఉందా, ఏ సమస్య అయినా సరే ఆయన సన్నిధికి వచ్చి చెప్పుకో, తప్పకుండా నీకు తీరుస్తాడు. అన్ని విషయాల్లో నీకు తోడుగా ఉంటాడు. ఆయన కాపరిగా ఉండి నువ్వు నడిచే ప్రతి మార్గాన్ని నీకు తెలియజేస్తాడు. నీకు సమృద్ధి పచ్చిక బలచోట్ల నిన్ను పరుండ చేస్తాడు. గాఢాంధకారపు లోయలు నీకు భయం కలిగినప్పుడు, నీ కుటుంబంలో ఏమైనా శోధనలు వచ్చినప్పుడు ఆయనే తన దుడ్డు కర్ర తీసుకుని నిన్ను కాపాడతాడు. ప్రతి విషయంలో దేవుడే నీకు తోడుగా ఉంటానంటున్నాడు. ఇంకా ఇంతకంటే గొప్ప వాక్యం ఏం కావాలి చెప్పండి? నువ్వు చేయవలసింది ఏంటంటే, దేవుని సన్నిధికి రావాలా, దేవుని సన్నిధిలో మోకరించాలా. దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ప్రాధేయపడతావో అప్పుడు దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. కాబట్టి ఇలాగా ఈ వాక్యాన్ని విశ్వసించు. ప్రభు దగ్గరికి రా, ప్రభుని అడుగు. ప్రభు, నా చింత ఇది నాయన, నా కుటుంబంలో బాధ ఇది అని నువ్వు ఎప్పుడైతే చెప్పుకుంటావో నీ చింత యావత్తు ఆయన తీర్చేవాడుగా ఉంటాడు. కాబట్టి యేసు క్రీస్తునే మంచి కాపరి మనకున్నాడు. ఆయన నీడలోకి వస్తే, ఆయన చెంతకులు వస్తే ఆయనే అన్ని చూసుకుంటాడు, నీకు మంచి చేస్తాడు, నిన్ను నిత్య జీవానికి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్.